హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. పీఎం కిసాన్ ఏడాదికి 6,000 కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం. అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి PMKSNపై కేంద్ర ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. ప్రతి ఏడాది 6,000 రైతు నేరుగా డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ DBT ద్వారా జమ చేస్తుంది. ఏడాది 3 విడతల్లో 2,000 చొప్పున మొత్తం 6,000 జమ చేస్తుంది. ఇది చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక చేయూత అందిస్తుంది. ఈ పథకం కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరి నుంచి ఈ పథకం ప్రారంభించింది. ఈ పథకంలో చేరాలంటే ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు, లేదా లోకల్ ఫారెస్ట్రీ రెవెన్యూ ఆఫీసర్ని కలిసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. PM కిసాన్ పోస్టల్ PM గౌటిన్ ద్వారా నేరుగా దరఖాస్తులు చేసుకోవచ్చు. మీ స్టేటస్ చెక్ చేసుకునే సౌకర్యం కూడా కల్పించారు. అంతేకాదు, మీరు ఈ KYC ఖచ్చితంగా పూర్తి చేస్తేనే ఈ పథకానికి అర్హులవుతారు. దీనిని మీ భూమి పత్రాలు, బ్యాంక్ ఖాతా, ఆధార్ నెంబరు, ఓటర్ ID కలిగి ఉండాలి. రిజిస్ట్రేషన్ మొబైల్ నంబర్ మీ ఆధార్ బ్యాంక్ ఖాతాను లింక్ అయి ఉండాలి. అయితే PM కిసాన్ ఇప్పటి వరకు 18 విడతలు కిసాన్ డబ్బులు రైతు ఖాతాలో జమ చేశారు. అక్టోబర్ 5 ఈ ఏడాది డబ్బులు రైతు ఖాతాలో నేరుగా జమ చేశారు. 19వ విడత PM కిసాన్ డబ్బుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ విడత డబ్బులకి 2025 ఫిబ్రవరి నెలలో విడుదల చేయనున్నారు. లోగా ఈ పథకానికి దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ KYC పూర్తి చేసుకోవాలి. ఇదిలా ఉండగా PM కిసాన్ ప్రతి ఏడాది 6,000 కౌలు రైతుకు అందించే ప్రతిపాదన ఇప్పుడు ఏం లేదు అని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు 18 విడతల్లో 3.46 లక్షల కోట్ల రైతు ఖాతాలో జమ చేశామని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు, ట్యాక్స్ కట్టేవారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే వారి నుంచి కూడా రికవరీ చేస్తున్నామని కేంద్ర మంత్రి ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.